हाय फ्रेंड्स अंदरिकी नमस्ते वेलकम टू एसएम लक्ष्मण टॉक्स మనమైతే ఈ రోజు అయితే ఇక్కడ మియాపూర్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లోనే ఇక్కడ మనోజ్ రాజస్థాన్ కళాకారుల మండపానికి అయితే వచ్చేసాము। ఎంతో అద్భుతమైన విగ్రహాలు అయితే ఉన్నాయి। మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని విఘ్నేశ్వరుని యొక్క మండపాల యొక్క వ్లాగ్స్ అయితే మన ఛానల్లో అయితే నేను చూపిస్తాను। సో మన ఛానల్లో ఫ్యాక్ట్స్ అండ్ డివోషనల్ ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తుంటాను। సో మీరు ఇంకా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో విఘ్నేశ్వరులను చూడొచ్చు। ఎంతో అద్భుతంగా ఉన్నాయి విఘ్నేశ్వరులు। ఇక్కడ విఘ్నేశ్వరులకు అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి। పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి। ఇంకా ఒక 20 డేస్ లోపు మొత్తం అయితే రెడీ అయితే చేసేస్తారు। ఈ అయితే ఆగస్టు 8 తారీఖు ఇక 27 తారీఖు కల్లా అయితే మొత్తం అయితే పండుగ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 20 కల్లా రెడీ అయిపోతాయి। ఆల్మోస్ట్ ఒక 10-12 రోజులలో మొత్తం అయితే కంప్లీట్ చేసేస్తారు పెయింటింగ్స్। ఆల్రెడీ పెయింటింగ్ వర్క్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి। ఇక్కడ బ్లాక్ కలర్ లో కూడా విఘ్నేశ్వరుని మనం చూడొచ్చు। నలుపు రంగులో అయితే ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు ఇక్కడ విఘ్నేశ్వరుడు। అలాగే ఇంకా విఘ్నేశ్వరులకు అయితే డిజైన్స్ అంటే తిలకాలు అయితే ఏం పెట్టలేరు, బొట్టు ఏం పెట్టలేరు। బొట్టు పెట్టి ఇంకా డిజైన్స్ అయితే ఇంకా చేసేదైతే ఉంది। పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి। అయితే ఇక్కడ రాము యాదవ్ రాజస్థాన్ కళాకారులు వాళ్ళు నిర్వహిస్తున్నారు। మనోజ్ రాజస్థాన్ కళాకారులు అలాగే రామ్ యాదవ్ కళాకారులు మండపం ఇది ఇక్కడ ఎంతో అద్భుతంగా అయితే నిర్వహిస్తున్నారు। సో పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు। పెయింటింగ్ వర్క్స్ అయితే ఎంతో అద్భుతంగా అయితే నిర్వహిస్తున్నారు। పెయింటింగ్ వర్క్స్ చేయడము, విఘ్నేశ్వరులను ప్రతిమలు చేయడం వీళ్ళు కొన్ని నెలల నుంచే ప్రారంభిస్తారు। అయితే మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం నలుపు కలర్లో ఒక ఆలయం లాగా చేసి అలా ముందట మాత్రం ఒక డిజైన్ లాగా చేసి పెట్టేసినారు। ఇక్కడ సైడు ఈ ఎడమ సైడ్ మీరు చూడొచ్చు అన్నీ ఒకేలాగా ఉన్నాయి విఘ్నేశ్వరులు। ఈ కుడి సైడ్లో కూడా విఘ్నేశ్వరులకు అన్నీ ఒకేలాగా ఉన్నాయి। అయితే 15 అడుగుల నుంచి దాదాపు 30 అడుగుల విఘ్నేశ్వరులు ఈ మండపంలో మనము దర్శనం అయితే చేసుకోవచ్చు। నేను చూపిస్తాను। సో అప్పుడే వచ్చి ఆర్డర్లు ఇచ్చేసుకొని కూడా మనము ఒక 10-15 రోజుల ముందు వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసుకుంటే మనకు ఏ రకమైన డిజైన్లో కావాలన్నా ఆ రకంలో డిజైన్స్ అయితే చేసి ఇస్తారంట। మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు విఘ్నేశ్వరులు చాలా అద్భుతంగా ఉంది। అలాగే నేను అవి కూడా చూపిస్తాను। బాలరాముడి విగ్రహం పక్కకు విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం కూడా చేసి పెట్టారు। ఇక్కడ మీరు విఘ్నేశ్వరుని యొక్క వీడియోలు చూడొచ్చు। ఇక్కడ రాముడు మీరు సైడ్లో చూడొచ్చు, శ్రీరాముని యొక్క ప్రతిమ ఉంది। శ్రీరాముడు అలాగే విఘ్నేశ్వరుడు ఉన్నారు ఇక్కడ। ఇంకా దీనికి పెయింటింగ్ అనేది సరిగా ఇయ్యలేరు, ఇంకా పెయింటింగ్ కంప్లీట్ కాలేదు। ఓన్లీ విఘ్నేశ్వరునికి ఇక్కడ తిలకం అయితే ఏం పెట్టలేరు, డిజైన్స్। పక్కకు హనుమంతుల వారు, ఈ పక్కనేమో కుడి సైడ్ ఏమో శ్రీరాముడు ఉన్నారు, ఆ ఎడమ సైడ్ ఏమో హనుమంతుల వారు ఉన్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు। ఈ ప్రతిమలు అన్నీ ఒకేలా ఉన్నాయి। బ్యాక్గ్రౌండ్లో అయితే అయోధ్య రామ మందిరం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే నిర్మించారు। చాలా అద్భుతంగా ఉంది। అయోధ్య రామ మందిరం ఎలాంలో పెట్టారు। ఇక్కడ మీరు ఇంకా వేరే మూర్తులను కూడా చూడొచ్చు, ఎంతో అద్భుతమైన మూర్తులు। ఇవన్నీ ఒకే సైజులో ఉన్నాయి ఈ మూర్తులు అయితే। దాదాపు 15 అడుగుల నుంచి 20-30 అడుగుల విఘ్నేశ్వరులు కూడా ఉన్నారు। ఇక్కడ నందీశ్వరుని యొక్క విగ్రహం కూడా మీరు చూడొచ్చు। నందీశ్వరుడి పైన విఘ్నేశ్వరుడు కూర్చున్నాడు। ఈ లైన్లో మొత్తం నందీశ్వరుడి యొక్క విగ్రహాలు ఉన్నాయి। ఇక్కడ నందీశ్వరుడు రథాన్ని లాగుతున్నట్టుంది, నందీశ్వరుడు యొక్క రథం అయితే ఉంది ఇక్కడ విఘ్నేశ్వరుడు। ఇది బాగుంది, చాలా అద్భుతంగా ఉంది। పెయింటింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి దీనికి। ఇది మొత్తం విఘ్నేశ్వరుడు అయితే కంప్లీట్ అయిపోయింది। రథం పైన కూర్చొని విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు లాగుతున్నట్టు ఎంతో అద్భుతంగా అయితే ఇది మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తుంది విఘ్నేశ్వరుడు। అలాగే మీరు పైకి చూసుకుంటే మూషికుని వాహనం ఉంటుంది, కానీ పైన మూషికుడు అయితే విఘ్నేశ్వరుణ్ణి నమస్కరిస్తున్నట్టు పైన అయితే చిత్రీకరించారు। అయితే విఘ్నేశ్వరుని యొక్క ప్రథమ పూజ కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి మొదటగా పూజించాకే ఏ దేవతలనైనా పూజలు అయితే నిర్వహిస్తారు। విఘ్నేశ్వరుడు అంటే ప్రథమ పూజ, ప్రథమ దేవుడు కానుక ఇక్కడ అయితే మనమైతే అన్ని రకాల విఘ్నేశ్వరుని, బాల వినాయకుడు, అలాగే ఇక్కడ మీరు పరమశివుడు ఉన్నాడు పక్కకు, పరమశివుడు కింద విఘ్నేశ్వరుడు। శివుడు అయితే విఘ్నేశ్వరుణ్ణి నమస్కరిస్తున్నట్టు పైన అయితే చిత్రీకరించారు। అయితే విఘ్నేశ్వరుని యొక్క ప్రథమ పూజ కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి మొదటగా పూజించాకే ఏ దేవతలనైనా పూజలు అయితే నిర్వహిస్తారు। విఘ్నేశ్వరుడు అంటే ప్రథమ పూజ, ప్రథమ దేవుడు కానుక ఇక్కడ అయితే మనమైతే అన్ని రకాల విఘ్నేశ్వరుని, బాల వినాయకుడు, అలాగే ఇక్కడ మీరు పరమశివుడు ఉన్నాడు పక్కకు, పరమశివుడు
కింద విఘ్నేశ్వరుడు. ఇక్కడ ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి మూర్తులు అయితే, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడైతే నాకు చాలా సూపర్ అనిపించింది. విఘ్నేశ్వరుని చూస్తుంటే అయితే ఎంతో అద్భుతంగా ఉంది. ఓం గం గణపతే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం దాయే సర్వ సిద్ధోపశాంతయే అనేసి మనమైతే ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. అయితే ఇక్కడ ప్రతిమలు అయితే ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని విఘ్నేశ్వరులు అయితే మొత్తం ఈ పక్కన మీరు కుడి సైడ్ చూస్తే అయితే మొత్తం రెడీ అయిపోయాయి. ఇక్కడ విఘ్నేశ్వర్లు ఇవి 10 అడుగులు అట్లున్నాయి. ఇవి అయితే 15 అడుగులు 20 అడుగుల విఘ్నేశ్వర్లు ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు నేను చూపిస్తాను బయట. ఇక్కడ ఈ మండపం వచ్చేసి మెట్రో స్టేషన్, ఇప్పుడు మియాపూర్ ఉంది కదా, మియాపూర్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు బ్యానర్లో చూడొచ్చు. బ్యానర్లో ఇక్కడ నంబర్స్ కూడా ఉంటాయి. నంబర్స్ చూడండి. రాము యాదవ్, రాము పి రాజస్థాన్ కళాకారులు. వీళ్ళు జోధ్పూర్ నుంచి వచ్చి కళాకారులు అయితే అద్భుతంగా అయితే మంచిగా నిర్వహిస్తున్నారు. ఎంతో చక్కగా ఉన్నాయి విఘ్నేశ్వర్లు అయితే. మండపం అయితే చాలా పెద్దగా ఉంది. లోపలికైతే ఈ పక్క నుంచి వెళ్తే మాత్రం ఇక్కడ చాలా భారీ సైజులో విఘ్నేశ్వర్లు అయితే మనకు దర్శనమిస్తారు. ఇక్కడ నేను లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. ఇవైతే చాలా భారీ సైజు విఘ్నేశ్వర్లు. నేను ఇంతకు ముందు చూపించిన విఘ్నేశ్వర్లు 15 అడుగులు 12 అడుగులు అలాగే 20 అడుగుల వరకు ఉంటాయి. ఇవి దాదాపు 30 అడుగుల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి, భారీ సైజు విగ్రహాలు ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ వర్క్స్ అయితే ఇక్కడ ఏం కంప్లీట్ కాలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మీరు, మొత్తం అన్ని చాలా భారీ సైజు విగ్రహాలే ఉన్నాయి విఘ్నేశ్వరుని. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓం విఘ్నేశ్వరాయ నమః. అయితే మనము విఘ్నేశ్వరుని యొక్క శ్లోకాన్ని చదువుకోవాలంటే ఒక 11 పేర్లు అన్నా సరే, 21 పేర్లు అన్నా సరే, 51 పేర్లు అన్నా సరే, 101 పేర్లు అయినా సరే చదువుకుంటే చాలా మంచిది. రోజు ఒక్కసారైనా మనం చదువుకుంటే చాలా మంచిది. అయితే మనం ప్రతి నామం ముందు ఓం చివరికి నమః అనేసి చదువుకోవాలి. నేను చెప్తాను. ఓం గజనాయ నమః, ఓం గణదక్షాయ నమః, ఓం విఘ్నరాజ్యాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం దైవమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీప్తాయ నమః, ఓం సుఖనిదాయ నమః, ఓం సూరదక్షాయ నమః, ఓం సూరారిఘ్నాయ నమః, ఓం మహాగణపతే నమః, ఓం న్యాయాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం ప్రథమ పూజ్యాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం ప్రదాయాయ నమః, ఓం మోదక ప్రియాయ నమః, ఓం విఘ్నకార్తే నమః, ఓం విఘ్నహేత్రే నమః, ఓం విశ్వనేత్రాయ నమః, ఓం విరాటాత్పరాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం వక్ృతాయ నమః, ఓం శృంగారిణీ నమః, ఓం అశ్రితవత్సలాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ విఘ్నరాజ్యాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః అని చదువుకొని మనము డైలీ చదువుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వినాయకుని పండుగ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి మనము ఒక 9 రోజులన్నా 11 రోజులన్నా 5 రోజులన్నా విఘ్నేశ్వరునికి మనము పూజ చేసుకోవాలి. ఇంట్లో ప్రతి ఒక్కరు ప్రతిమను పెట్టుకుంటారు కాబట్టి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, చాలా భారీ విఘ్నేశ్వరులు అయితే ఉన్నారు. ఇక్కడైతే విఘ్నేశ్వరులు రెడీ అయిపోయారు. ఇక్కడ అయోధ్య బాలరాముడి యొక్క ప్రతిమను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. బాలరాముడి యొక్క విగ్రహం ఉంది, ఇంకా మాత్రం అయోధ్య రామ మందిరము, బాలరాముడి యొక్క విగ్రహం ఉంది. ఇక్కడ ముందటనైతే విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఈ విగ్రహం అయితే నాకు చాలా అద్భుతంగా నచ్చింది. ఈ విఘ్నేశ్వరుడి యొక్క మూర్తి అయితే, ఇలాంటి విగ్రహాలు కూడా ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ లైన్లో మొత్తం బాలరాముడు, అయోధ్య బాలరాముడి యొక్క విగ్రహం అయితే ఎంతో అద్భుతంగా ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్లో అయితే చూడొచ్చు, ఎంతో అద్భుతంగా ఉంది. జై శ్రీరామ్. ఇక్కడ హనుమంతుల వారు కూడా ఉన్నారు. ఇంత అద్భుతమైన విగ్రహాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి. పోయినసారి నేను వెళ్ళి తీశాను వీడియో, కానీ అప్పుడు నాకు ఇలాంటి విగ్రహాల కంటే కొంచెం చిన్న సైజులో విగ్రహాలు అయితే కనిపించాయి. కానీ ఈసారి మాత్రం ఎంతో భారీ విగ్రహాలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది విగ్రహాలు అయితే. ఇక ఒక 10-15 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసేసి ఇక ఆర్డర్స్ అయితే ఇచ్చుకుంటే మనకు అయితే వస్తుంది. ఇక్కడ పైననైతే మనకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇంకా అది రెడీ కాలేదు విగ్రహం, కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు అయితే.
అయితే నేను వినాయకుని గురించి, విఘ్నేశ్వరుని యొక్క వినాయకుని జననము, అలాగే వినాయకుని యొక్క వ్రత కథ ఏ విధంగా అసలు ఎలా మొదలైంది, అసలు గజాసురుడి యొక్క వరం ఏంటిది, విఘ్నేశ్వరుడు ఎలా జన్మించాడు అనే దాని గురించి కూడా పూర్తి వివరాలు అయితే నేను మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే చేశాను. నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చాలా చూపిస్తుంటాను. సో మీకు వీడియో నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ బాగుండాలి. ఓం గం గణపతియే నమః.